ప్రైజ్ ద లార్డ్. ప్రభునామములు అందరికీ వందనాలు. జీవితంలో మనకు ద్రోహం చేసినటువంటి వారు, మోసం చేసినటువంటి వారు, ఇబ్బంది పెట్టిన వారు చాలామంది ఉండనే ఉంటారు. మాకైతే పరిచర్యలో మీకంటే ఎక్కువగా ఇటువంటి అనుభవాలు కూడా మేము ప్రయాణిస్తూ ఉంటాం. అయితే ప్రతి సందర్భంలోనూ, ప్రతి విషయంలోనూ మన శత్రువులకు మనము హాని చేసేవారముగా, కీడు చేసేవారముగా మనం ఎప్పుడూ కూడా ఉండకూడదు. దేవుని వాక్యం అంటుంది, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆ దేవుని ప్రేమ మనము కలిగి ఉంటే ఎంత శత్రువునైనా ప్రేమించగలం, కీడు చెయ్యం. ఒకవేళ వారే మనకు కీడు చేసినా మనము కీడు చెయ్యము. చెయ్యాలనుకున్న మనలో ఉన్న దేవుని ప్రేమ చెయ్యనివ్వదు. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. ప్రేమ కలిగి ఉండటం నేర్చుకుందాం, ప్రయాసపడదాం, ప్రభుని అడుగుదాం. ఎంతోమంది శత్రువులు, మోసగాండ్రు, వెన్నుపోటు పొడిచేవారు ఉన్నప్పటికీ కూడా ప్రేమ కలిగి దేవుని నామమును గణపరిచి వాక్యానుసారంగా బ్రతికి కీడు చేయని వారముగా ఉండి ప్రతి కీడు నుండి దేవుని ద్వారా తప్పించబడుటకు దేవుడు కృపను మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధ తండ్రికి వందనాలు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదని రాయబడింది. ఎంతమంది అయితే ప్రభువా శత్రువుల చేత బాధపడ్డారో, ఇబ్బంది పడ్డారో, ప్రభా మోసపోయారో, ప్రభు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు శత్రువులకు కీడు చేయాలన్న తలంపు ఒకవేళ వారిలో ఉంటే తొలగించి, ఇబ్బంది పెట్టిన వారికి కీడు చేయాలనే తలంపు వారిలో ఉంటే క్షమించి తొలగించి, ప్రేమ కలిగి కీడు చేయని వారిగా, నిన్ను పోలి నడిచేవారిగా చేయమని, తద్వారా నీ ఆశీర్వాదాలు పొందుటకు కృపను అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.